తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ ఖండించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సుందర్రావు యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంప్లాయీస్ నుంచి చేసిన పోరాటాల ఫలితంగా, డిమాండ్ ఫలితంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. దశాబ్దాలుగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు ఒక్కసారిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా మారిన తర్వాత కొన్ని సమస్యలని ఉత్పన్నం అవడం జరిగింది. ఆ సమస్యలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా ఆర్టీసీ యాజమాన్యంతోనూ ఏపీజేఏసీ అమరావతి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్గా అటు ప్రభుత్వంతోనూ ఒక్కొక్క సమస్యని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు అయితే మాత్రం చెల్లింపులు చేస్తుంది. కానీ ఆర్టీసీ అధికారులు కానీ, సూపర్వైజర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులుగా మారినప్పుడు కూడా అధికారులు, సూపర్వైజర్లో మార్పు రాకుండా పాత పద్ధతుల్లోనే ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇస్తున్న పనిష్మెంట్లు కానీ, కేసుల పరిష్కారంలో కానీ చేస్తున్న వైఖరి వలన ఇవాళ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యే పరిస్థితుంది. ప్రభుత్వం సానుకూలంగా కొన్ని విషయాలు పరిష్కరించేందుకు చేసినప్పుడు కూడా కొంతమంది ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులు అసంతృప్తి గురి చేస్తుంది. ఇప్పటికైనా సరే ఆర్టీసీ విషయం ఎండీ గారి దృష్టికి చాలా విషయాలు తీసుకెళ్ళాం. ఎండీ గారు సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు కూడా కింది స్థాయి అధికారులు వైఖరి మారడం కారణంగా చాలా చోట్ల సూపర్వైజర్ ఏకపక్షంగా వ్యవహరించడం చాలా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించడం జరుగుతుంది. ఇవాళ రోజు రోజుకి సిబ్బంది తగ్గిపోతూ ఉన్నారు. రిటైర్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, 4 సంవత్సరాలు లేవు. కొత్తగా సిబ్బంది నియమించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి 10,000 బస్సుల్లో కాలం చెల్లిన బస్సులు చాలా ఉన్నాయి. కొత్త బస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాలం చెల్లిన బస్సులతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్లో ప్రధానంగా అటు ప్రభుత్వం వైపు నుంచి చూసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన్ని చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రధానంగా 4 సంవత్సరాలుగా సరెండర్ లీవులు రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే డిఏ ఏరియర్స్ కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ, ఇతరత్ర అన్ని అమౌంట్లు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. అలాగే ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సినటువంటి 2017 పిఆర్సీ సంబంధించిన డబ్బులు కానీ, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి సంబంధించిన ట్రస్టులు ఏకపక్షంగా ఉద్యోగులకు సమ్మతి లేకపోయినప్పుడు కూడా క్లోజ్ చేసిన కారణంగా ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో సెటిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగ భద్రత సంబంధించినటువంటి ఇచ్చిన సర్క్యులరు, ఆర్టీసీ ఎంప్లాయీస్ని గుర్తింపు కాలంలో ఇచ్చినటువంటి 1/19 సర్క్యులర్ని కొంతమంది అధికారులు, ఉన్నతాధికారులు డైరెక్షన్ మేరకు చేశామని చెప్పేసి పూర్తిగా పక్కన పెట్టి ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా తీసుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉద్యోగ భద్రత కోసం గత విసిఎన్ఎండి గారు ఇచ్చిన 1/19 సర్క్యులర్ని యథావిధిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో నిరంతరం ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా కృషి చేస్తున్నాం. అలాగే పెండింగ్ ఉన్నటువంటి నైట్ అవుట్ అలవెన్స్లు అన్నీ కూడా ఈ నెల శాలరీతో కలిపే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఎండీ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనప్పుడు కూడా నిరంతరం ఆర్టీసీ యాజమాన్యం సమస్యలు కానీ, అటు ప్రభుత్వం వైపు ఉన్న సమస్యల పట్ల కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ను కింది స్థాయి డిపో నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయి కమిటీలు కూడా నిరంతరం కార్మిక వర్గానికి పనిచేసే యూనియన్ ఏదంటే ఏకైక యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే నేను చెప్పగలం. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంస్థను రక్షించుకోవడానికి కొంతమంది అధికారులు, సూపర్వైజర్లు ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అవసరమైతే ఎటువంటి ఆందోళన కానీ సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 10 మందికి ప్రసారం జరగాలన్నా, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలన్నా మీడియా కీలక పాత్ర చెప్పడం జరిగింది. మిగిలిన విషయాలను కూడా మా నాయకులు మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఓకేనా?